సోలార్ ప్యానెల్స్ అనేది ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి అవసరమైతే ఏ పర్సనల్ లోన్ తీసుకుంటారో లేకపోతే వేరే లోన్ తీసుకుంటారో తీసుకుని ప్రతి ఇంటికి పెట్టించుకోండి. రాబోయే రోజులు నరకం తలపించబోతున్నాయి. ఎందుకంటే పేదలకి కూడా అనేకంగా ఇప్పుడు సదుపాయాలు వాడుతున్నారు. కూలర్లా, ఏసీలా, ఫ్రిడ్జ్లా ఇట్లా. దానివలన కరెంటు వాడకం పెరిగిపోయింది. ఈ వాడకానికి తగినటువంటి విధంగా ప్రొడక్షన్ ఇంకా పెరగలేదు. పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు అలా వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర దోచుకునేటటువంటి క్రమంలో 2 రూపాయలకి ప్రొడక్షన్ తయారవుతుంటే 3.5, 4 రూపాయలకు కొంటా ఉంటాయి. అది రాబోయే 25 ఏళ్ళకు కొంటా ఉంటాయి. ఇద్దరు ఎవరికి వాడు సొల్లి కబుర్లు చెప్పుకుంటాడు. అధికారంలో ఉండేవాడు ప్రతిపక్షం మీద, ప్రతిపక్షంలో ఉండేవాడు అధికార పక్షం మీద. కానీ లాంగ్ స్టాండింగ్ సొమ్ములు సంపాదించుకునేటందుకు వాళ్ళతో టైఅప్లు అవుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి రూపాయిన్నర కరెంట్ వచ్చినా వీళ్ళు 4 రూపాయలకే కొంటారు. ఇట్లాంటి పరిస్థితులలో అంతంత పెట్టి కొన్నప్పుడు బిల్లులు కూడా దోల తీరిపోతాయి. మన కళ్ళెదురుగుండానే కరెంటు బిల్లులు 30 రూపాయలు, రూపాయి పావలాలు పోయి ఇప్పుడు సరిగ్గా గనక వీళ్ళు వేసే ఈ దిక్కుమాలని ఛార్జీలు ఏది గతంలోని ట్రూ అప్ ఛార్జీలు ఇవి అవి అని కలిపి వేస్తున్నటువంటిది మనం వాడేది 200 యూనిట్లు అయితే 2000 రూపాయల బిల్లు వస్తుంది. అదేమంటే అంతకుముందు వాడు కట్టలేదు, అంతకుముందు వాడు కట్టలేదని వీళ్ళు తన్నుకు సచ్చి మన్నెత్తును రుద్దుతున్నారు. మినిమం ఇవాళ సగటును లెక్కేస్తే మనం వాడిన కరెంటు మనకు అవుతున్నటువంటిది 7 రూపాయల నుంచి 10 రూపాయల దాకా పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మధ్య తరగతిలో చాలామందికి తెలుసు, తెలియని పేదవాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో. ఇది రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కుంభకోణాలు జరగబోతున్నాయి. ఈ విద్యుత్ సంస్థలన్నిటిని తీసుకెళ్ళి ఏ అదానీలకో అంబానీలకో కట్టబెట్టేసి వాళ్ళు ఏడాదికి 10%, 15% కరెంటు బిల్లులు పెంచుకునేందుకు అనుమతించేటటువంటి వ్యవహారాలు కూడా జరగబోతున్నాయి. అదేమంటే నీకు 24 గంటల కరెంటు కావాలంటే తప్పదు అనేటటువంటి విధంగా మన నెత్తిన రుద్దబోతున్నారు. ఇందులో తెలాపాపం తలాపిడికడని ప్రతి ప్రభుత్వము, ప్రతి రాజకీయ పార్టీ ఆ కార్పొరేట్ శక్తుల కాళ్ల ముందును మోకరిల్లి మనల్ని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి తాకట్టు పెడతాయి. కాబట్టి మనం ఈ బాధ నుంచి విముక్తి కావాలంటే సోలార్ ప్యానల్స్తో కూడినటువంటి కరెంటు ప్రతి ఇంటికి పెట్టుకుంటే కనీసం 3 అంతుల బిల్లు మ్యాక్సిమం వీలైతే మొత్తం కరెంటు మనం ఎంత వాడుతున్నాం సగటు లెక్కేసి అంతకంటే ఓ యూనిట్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చూసుకోండి. అవసరమైతే అది కరెంటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మనకు మాత్రం 2.5 ఇస్తుంది. వేరే వాడికి మాత్రం 4.5 రూపాయలు పెట్టుకుంటుంది. వేరే వాళ్ళ దగ్గర అవసరమైతే 7 రూపాయలు పెట్టుకుంటుంది. మన దగ్గర తీసుకునేదానికి 2.5 అంటే అది కూడా ఇచ్చి ఎవరు సావరు. కనీసం ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చినట్టనా లెక్క ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన సందర్భం.